ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. ఆ రోజు సాయంత్రం చల్లగా ఉంది. పిల్లలందరూ రాజమ్మ షాపు దగ్గరికి వస్తారు. అందులో ఒకడు అఖిల్ అనేవాడు అంటాడు, ఏయ్ రాజమ్మ, ఆ గారెలు ప్యాక్ చేయి. ఏంటివి ఇంత నల్లగా ఉన్నాయి? మీ బండి చూస్తేనే మురికిగా ఉంది, అయినా మా క్లాస్ పిల్లలకి ఇవేం రుచి అంటో అని అంటాడు. పక్కనే రవి చిరిగిన బ్యాగ్తో నిలబడి ఆశగా గారెల వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు అఖిల్ అంటాడు, ఒరే రవి, ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మ ఇచ్చే ఆ చద్ది అన్నం కంటే ఇవే బాగున్నాయా? నీ చదువుకి నీ బ్రతుకి రోడ్డు మీద గారెల కంటే ఎక్కువ అదృష్టం ఎక్కడుంది లేరా అని అంటాడు. ఆ మాటలకి రవి తలదించుకొని కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ బాధపడతాడు. ఇదంతా చూస్తున్న రాజమ్మ రవిని పిలిచి 2 వేడివేడి గారెలు ఆకులో పెట్టి ఇస్తుంది. అప్పుడు రాజమ్మ అంటది, ఒరే అఖిల్, నీ దగ్గర నోట్లున్నాయి కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడకు. నీ డబ్బు ఆకలిని కొంటుందేమో, కానీ ఈ పేదవాడి ఆత్మాభిమానాన్ని కొనలేదు అని అంటది. అప్పుడు అఖిల్ అంటాడు పొగరుగా, డబ్బు ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను రాజమ్మ. ఈ గారెలు నాకు నచ్చకపోతే ఇప్పుడే డస్ట్బిన్లో పారేస్తున్నాను చూడు, నన్ను అడిగేవాడు ఎవ్వడూ లేడు అని అంటాడు. అప్పుడు రాజమ్మ అంటది, డబ్బుతో అన్ని కొనవచ్చని విర్రవీగుతున్నావా నాయనా? ఒక్కటి గుర్తించుకో, నీ దగ్గర ఉన్న లక్షల రూపాయలు నీ ఆకలిని తీర్చగలవు, కానీ ఆ ఆకలి తీర్చినప్పుడు వచ్చే ఆ ప్రశాంతతను మాత్రం నీ కోట్లు ఇవ్వలేవు అని అంటది. అప్పుడు అఖిలు, చూసావా రాజమ్మ, నా దగ్గర ఎంత డబ్బులో నువ్వెప్పుడైనా చూసావా అని అంటాడు. అప్పుడు రాజమ్మ అంటది, చూడబ్బాయి, నువ్వు పారేసే ఆ ఒక్క అన్నం మెతుకు కోసం ఆ రవి వాళ్ళ అమ్మ ఎన్ని ఇళ్లలో పాచి పనులు చేస్తుందో తెలుసా? నువ్వు ఏసీ కారులో వెనకాల కూర్చుని స్కూల్కి వస్తున్నావు, కానీ వాడు వాళ్ళ అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక ఆ కన్నీళ్ల వెలుగులోనే అక్షరాలు నేర్చుకుంటున్నాడు. నువ్వు పారేసే ఆ గారె ముక్క వాడికి ఒక పూట భోజనం. నీ దగ్గర ఉన్నది సంపాదన అయితే వాడి దగ్గర ఉన్నది ఒక తల్లి ప్రాణం. ఆకలిని ఎగతాళి చేస్తే అక్షరాలే కాదు నాయనా, నువ్వు ఎంత చదివినా అది నీ తలకి ఎక్కదు. డబ్బు ఉన్నవాడు గొప్పవాడు కాదు అబ్బాయి, ఎదుటివాడి ఆకలిని అర్థం చేసుకున్నవాడే గొప్పవాడు. నువ్వు పారేసి ఈ గారెముక్క కోసం వాడు రోజంతా ఆకలితో ఉండగలడు. సంపాదన అహంకారాన్ని పెంచితే అది నిన్ను నాశనం చేస్తుంది. అదే సంపాదన 10 మందికి సాయం చేస్తే నిన్ను దేవుడిని చేస్తుంది అని అనేసరికి అఖిల్కి అర్థమవుతుంది. అప్పుడు రవి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. తన బ్యాగులో ఉన్న ఖరీదైన బిస్కెట్లు రవికి ఇస్తాడు. అప్పుడు రాజమ్మ అంటది, చూడు అఖిల్, ఇప్పుడు నీ ముఖంలో వచ్చిన ఆ వెలుగు నీ ఏసీ కార్లలో దొరకదు. మనిషి విలువ తెలుసుకో, అదే అసలైన సంస్కారం అని అంటది. ఆకలి విలువ తెలిసినవాడు అన్నాన్ని పారేయడు, అమ్మ విలువ తెలిసినవాడు ఎవరిని తక్కువ చేయడు. ఈరోజు కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.